హాయ్ అండి. వెల్కమ్ టు చారు అక్ష స్టైల్. ఈరోజు ఒక న్యూ డిజైన్ చేయబోతున్నానండి. టూ కట్ బ్యాంగిల్ మీద. అదేంటంటే ఇగోండి ఈ బ్యాంగిల్ మీద ఈ ఐ షేప్ కుందన్స్, డ్రాప్ కుందన్స్, రౌండ్ కుందన్స్ యూజ్ చేసి చేయబోతున్నాను. దీనికి 40 లైన్స్ ర్యాప్ చేసుకొని థ్రెడ్ ర్యాప్ చేసుకొని పెట్టానండి. ఇప్పుడు డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గమ్ తీసుకొని గమ్ ఇలా తీసుకొని అప్లై చేసుకోవాలండి. తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇవి 8K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, లైట్ పింక్ కలర్, వాటిని ఇలాగా ఒక ఫ్లవర్ షేప్లో వాటిని అరేంజ్ చేసుకోవాలండి. ఇలా అరేంజ్ చేసుకొని ఈ కిందని ఉన్నాయి కదండి డ్రాప్ షేప్ కుందన్స్, వాటిని సేమ్ ఫ్లవర్ లాగా దగ్గరగా గ్యాప్ రాకుండా పెట్టుకునేటట్టు పెట్టాలండి. ఇట్లా ఇలా దగ్గరగా పెట్టుకోవాలండి. ఈ మధ్యలో గమ్ పెట్టుకొని 4mm 3mm రౌండ్ ఉంది కదండి, దాన్ని మధ్యలో ప్లేస్ అవుట్ చేయాలి. ఇది అనేది ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ వీటి ఆపోజిట్లోన ఈ ఐకే పెడతాము. ఫస్టే పెడితే జారుతుంది అనమాట. అందుకు ఫస్ట్ ఇదంతా ఫినిష్ చేసి తర్వాత మళ్ళీ వేద్దామని చెప్పేసి మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఇలా గమ్ అప్లై చేసిన తర్వాత ముందు ఎలా పెట్టామో అదే విధంగా పెట్టుకోవాలండి. 8K ఐ షేప్వి లైట్ పింక్ కలర్ తీసుకున్నాం కదా, ఒకదానికి ఒకటి ఆపోజిట్గా. ఇవి సైడ్ బ్యాంగిల్గా వాడచ్చండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ దీని మధ్యలో వేసుకున్న చాలా లుక్ వస్తాయండి. ఇప్పుడు ఈ డ్రాప్ కుందన్స్ ఉన్నాయి కదా, సేమ్ ముందు చేసినట్టే ఇప్పుడు కూడా పెట్టుకుంటాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా మిస్ చేయొద్దు. చాలా బాగుంటుందండి. ఇది సైడ్ బ్యాంగిల్స్ డిజైన్. ఇది ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒకసారి ఛానల్ విజిట్ చేసి నా వీడియోస్ని అయితే చూడండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గమ్ ఎక్కువ పడిపోయింది, కొంచెం తీసేద్దాం. గమ్ లాస్ట్ అవుతున్నప్పుడు కొంచెం ఇట్లానే ఇబ్బంది పడుతుంటాయండి, కొంచెం అది మనం చూసుకోవాలి. ఇట్లా ఇవ్వండి. ఇదే రకంగా ఫస్ట్ బ్యాంగిల్ అంతటిని ఫినిష్ చేయాలండి. తర్వాత వీటి ఆపోజిట్లో మళ్ళీ వేస్తా. నేను బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇలా ఫినిష్ అయింది. ఇప్పుడు సెకండ్ కోటింగ్గా ఆపోజిట్గా వేయాలి. ఇక్కడ ఏమో ఒకటి వేయడానికి పెద్దదైపోద్ది, అలాగని మళ్ళీ డిజైన్ రిపీట్ చేయలేం కదా, సో అందుకు ఈ రకంగా పెట్టానండి. ఇప్పుడు వీటిపైన ఆపోజిట్గా మళ్ళీ ఐ షేప్ కుందన్స్ పెడితే డిజైన్ ఫినిష్ అవుద్ది. ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ B7000 గ్లూని పెట్టుకుంటానండి. పెట్టుకొని ఈ 8K ఐ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, బేబీ పింక్ కలర్, వాటిని వీటికి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. ఒకసారి సరి చేసుకోవాలండి, ఎందుకంటే కింద సపోర్ట్ ఉండవు కాబట్టి వాలిపోయినట్టు అవుతుంటే కొంచెం సెట్ చేసుకొని ఇలా అయిన తర్వాత ఇక్కడ గ్లూ పెట్టుకొని ఈ రౌండ్ కుందన్ ఉంది కదండి, దాన్ని స్టిక్ చేసుకుంటాం. స్టిక్ చేసినప్పుడు కొంచెం నొక్కితే మంచిగా ఉంటుంది. ఇలాగే బ్యాంగిల్ మొత్తం రిపీట్ చేయాలండి. చేస్తే మంచి లుక్ వస్తుంది. నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి బ్యాంగిల్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
ఇలాంటి బ్యాంగిల్స్ మీకు ఆర్డర్ కావాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం డ్రై అవ్వాలి, ఇప్పుడే చేశాను కదా, అందుకు ఇట్లా ఉన్నాయి. ఇవి గాజులతో పేరప్ చేసుకున్నా చాలా బాగుంటాయండి. రెండో బ్యాంగిల్స్ వీటి మిడిల్లో వేసుకున్నా, లేకపోతే సైడ్ అవి పెట్టి ఇది మిడిల్లో పెట్టినా చాలా లుక్ ఎలిగెంట్గా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.